ఊరైతే ప్రశాంతంగా ఉంది. ఊరి మనుషులకి మాత్రం ప్రశాంతత లేకుండా పోయింది. మన డాక్యుమెంటరీ ఊరు ఎంట్రీ దగ్గర నుంచే మొదలు పెడదాం. నువ్వు స్టార్ట్ చెయ్యి. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మీరు మా ఛానల్లో ఎన్నో అడ్వెంచర్ వీడియోలు చూడటం జరిగింది. ఈ రోజు కూడా అటువంటి అడ్వెంచర్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రస్తుతం మనం రామచంద్రాపురం అనే ఊళ్ళో ఉన్నాం. నిన్న మొన్నటి వరకు ఈ ఊరి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వెలసిన అన్నపూర్ణాదేవి ఆలయం. ప్రస్తుతం ఈ ఊరు ఓ కొత్త వార్తతో మారుమోగిపోతుంది. అదేంటంటే ఊరి చివరనున్న శవాల కోట ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ కోట గురించి, దానికి సంబంధించిన రహస్యాల గురించి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాం. మేము ఛానల్ నుంచి వచ్చామండి. మీ ఊరి వాళ్ళు భయప్రాంతులకు గురవుతున్న శవాల కోట గురించి చెప్పండి. ఆ కోటకి సంబంధించిన విషయాలు వివరాలు తెలుసుకోవాలనుకుంటే వేదవతి గారి చిన్న కోడలు అవనిని కలవండి. పూసగుచ్చినట్టు చెప్తుంది. మమ్మల్ని అడక్కండి. వేదవతి గారి చిన్న కోడలు అవని ఎక్కడుంటారు? పక్క వీధిలో పోస్టాఫీస్ ఉంటుంది. దాని పక్కనుండే ఇల్లే. పద వెళ్దాం. ముందు ఆమె దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకొని తర్వాత కోట దగ్గరికి వెళ్ళి వీడియో కవర్ చేద్దాం. ఈ ఇల్లే. పద లోపలికి వెళ్దాం. హాయ్ మేడం. అవని అంటే నేనే. నైస్ టు మీట్ యూ మ్యామ్. ఎవరు మీరు? ఐఎమ్ విజయ అండ్ దిస్ ఇస్ మై హస్బెండ్ రాము. ఇద్దరం రిపోర్టర్స్మే. మీ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని వచ్చాం. ఏం కావాలో చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం మేడం. మీ ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఇంటర్వ్యూనా? దేని గురించి? శవాల కోటకు సంబంధించి. ప్లీజ్ మేడం, దయచేసి కాదనకండి. ప్లీజ్ ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ కాదనకండి. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్. సరే రండి. బావా, నీ దగ్గర బెల్లుందా? దేనికి? ఆహా, ఏంలే. నువ్వు అప్పుడప్పుడు కాయిన్ ఎగిరేసి భవిష్యత్తు చెప్తూ ఉంటావు కదా. ముక్కుపుడుక దొరుకుతుందో లేదో, అమ్మ లైవ్గా ఉందో లేదో కాయిన్ వేసి చెప్పగలవా? మీరు ఏం వెధవ పనులు చేశారో కాయినేసి చెప్పగలను గాని ఇటువంటి పెద్ద పెద్ద విషయాలు చెప్పలేను. ఎంతసేపు నా మీద పడి ఏడుస్తుంటా. రండి. ఎవరమ్మా? ఎవరమ్మా వీళ్ళు? ఛానల్ వాళ్ళు శవాల కోట గురించి తెలుసుకోవాలని వచ్చారు. నాతో ఏదో చిన్న ఇంటర్వ్యూ అంట. అబ్బో, అప్పుడే అవని ఇంటర్వ్యూల దాకా వెళ్ళిపోయింది. స్టార్ట్ చేద్దామా మేడం? హా, రండి, కూర్చోండి. రెడీ? 1, 2, 3 స్టార్ట్. నమస్తే అవని గారు. నమస్తే. శవాలకోట రామచంద్రాపురాన్ని అల్లకల్లోలం చేస్తుందని, దుష్టశక్తి ఏదో బాగా ఇబ్బంది పెడుతుందని విన్నాము. ఈ ఊరి ఆచారాల గురించి కూడా విన్నాము. విడ్డూరంగా అనిపించింది. అసలేం జరుగుతుందో వివరిస్తారా? శవాల కోట గురించి మీకు తెలియాలి అంటే ముందుగా మీకు అన్నపూర్ణాదేవి గురించి, ముక్కుపుడక గురించి, తులసి అనే భక్తురాలి గురించి తెలియాలి. తులసి అనే భక్తురాలి మీద నీలాప నిందలు పడి ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు కరువు విలయ తాండవం చేసింది. ఆ సమయంలో మహర్జాతకురాలైన మా అత్త వేదవతి ఏం చేసిందంటే,
ఆ విధంగా ముక్కు పుడక ప్రస్తుతం కోటలో ఉండిపోయింది. దానిని మా అత్తయ్యను బయటికి తీసుకుని రావడానికి నా ప్రయత్నంను చేస్తున్నాను. ఇదంతా ఓ సినిమా కథలా ఉంది. నిజంగా జరుగుతుందంటే నమ్మాలనిపించడం లేదు. ఇప్పటికీ ఇటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయా మేడం? అంతా విని మూఢనమ్మకాలని అంటారేంటి? మేము ఇటువంటివి ఎన్నో ఛేదించాం సార్. అవును సార్, శ్మశానాల దగ్గర కూడా రాత్రి వేళలో నేను స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన రోజులున్నాయి. జనాలను చైతన్యవంతులుగా మార్చడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తుంటాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న ఇటువంటి రోజుల్లో కూడా ఇటువంటి అపోహల్ని ఎలా నమ్ముతున్నారు? చూడండమ్మా, మీరు ఈ ఊర్లో ఏ గడపను అడిగినా కూడా జరిగింది జరిగినట్టుగా చెప్తారు. మీకింకా అనుమానాలుంటే అందరినీ అడిగి నివృత్తి చేసుకోండి. మా అమ్మ నాన్నలు మా వంశమంతా వెల్ ఎడ్యుకేటెడే. కృష్ణ తప్ప. నోర్మి. నేను కూడా వేదాలను చదువుకున్నాను. మేమంతా నిజాలను నిర్ధారించుకున్న తర్వాతే ఇక్కడుండి పోరాడుతున్నాము. మీరు నిర్ధారించడం కాదు, మేము నిర్ధారించుకుని ఈ ఊరు నుంచి అడుగు బయట పెడతాం. ఊరి పరిస్థితులేం బాలేనప్పుడు మీరిక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. వీలైనంత తొందరగా బయలుదేరడం మంచిది. నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను. చూడండి, ఊరి గురించి తెలుసుకోవాలని అనుకున్నారు, తెలుసుకున్నారు. ఇంకా బయలుదేరండి. ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఇప్పటికే ఈ మధ్య చూసిన చావుల్ని ఊరు మర్చిపోలేకపోతుంది. వీళ్ళ మొహాలను చూస్తుంటే అనుకున్నది సాధించే వరకు ఊరొదిలిపోయేలా కనిపించడం లేదు. అవునండి, మూఢనమ్మకాలను పారద్రోలి నిజాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే మా ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. శవాల కోటను కవర్ చేసుకుని వెళ్తాం. అయ్యో ఆగండి, నా మాట వినండి. అటువైపు వెళ్ళకండి. అరే, మాట వినకుండా వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో ఏంటో. అవని ఊరి సమస్యకి ఏ విధంగా పరిష్కారం చూపెడుతుందో అర్థం కావట్లేదయ్యా. ప్రసాదం తయారు చేయించి పంట పొలాలకైతే న్యాయం చేసింది గాని దుష్టశక్తిని కోట నుంచి ఊరు నుంచి ఎలా తరుముతుందో తెలియడం లేదు. దిగులు చెందకండి. ఊరికి పంటకి ఉపద్రవం రావడానికి ఎంతో సమయం పట్టదు. అది పోవడానికి మాత్రం కొంత సమయం పడుతుంది. మన ఊరిని కాపాడడానికి ఓవైపు అమ్మవారుంది, మరోవైపు దైవత్వంతో నిండిన రావి చెట్టుంది. ఆ రావి చెట్టు మన ఊరిని ఎన్నో సందర్భాల్లో కాపాడింది.